అయితే ఆ నుంచి నడిపిస్తామని చెప్పి స్లో పెంచి స్లో నీళ్లు స్లో పెంచుండే సార్ అందరం మొత్తం రైతులు స్లో పెంచాక పూర్తి స్లో పెంచితే కొచ్చేళ్ళకి వస్తాయి కొచ్చేళ్ళకి ఎట్లా రావాలి స్లో పెంచితే కొచ్చేళ్ళకి వస్తాయి నీళ్లు పెచ్చేళ్ళకి రావడం మధ్యలో పెండింగ్ ఉంది ఈ వర్క్ చేయమని చెప్పి చెప్తారు మధ్యలో పెండింగ్ ఉంది మొత్తం కాదురా ఒక అబ్బర్ చంద్ర అది కొంచెం అబ్బర్ చంద్ర ఒక కిలోమీటర్ అమ్మా ఒక ఎకరం తెలిసే మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం ఇబ్బంది ఏమనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళు లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి ఇంతనే పేదలు గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా భయపడకురి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటాయి ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటా ఆ విజ్ఞప్తి ఏంటంటే అంత మాట ఎందుకు ఆరోగ్యం కాపాడుకో ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డ గారికి దగ్గర పిల్లలు ఉన్నారా ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద తీసే ప్రయత్నం చేసిన వాడు గట్ట తయారైన ప్రభుత్వం నేను చూసుకుంటా ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా మనలు అంటున్నారు కదా ఏం అంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒక ఫోన్ మా వాళ్ళకి చేయు మీతో నేను చూసుకుంటాను ఈ 2 రోజుల నుండి మాట్లాడుతున్నాను అంతకుముందు ఈ మాట వేసి కదా మళ్ళీ ఏమైనా కథ చేస్తే ఏ పేరు సరిగా ఎంత చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతులు అలానే ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయింది నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు నా మీద కోపం ఉంటే నాతో కొట్టాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గాళ్ళ మీద మీ మీద తీసి చిల్లరతల మీద నాకు అర్థం కాదు బాధపడుతుంది భయపడుతుంది మొన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాలా కాపాడుకుంటాను మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసాను నేను టీవీలో బాగా మాట్లాడింది అరే అది మాట్లాడింది మీరా మీరు మాట్లాడింది సారీ రాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది అది నా మీద కోపంతో నీ మీద పడ్డారు బాధపడక అన్నయ్యో పేరుకు రెడ్డివి కానీ పేదోండి అర్థమైంది గరీబ్ వాళ్ళకు కులము మతం ఉండదు నీకు నిజంగానే అసైన్ భూమి ఉంది ఉంటే ఉన్నది ఎందుకు గరీబ్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనే కదా గవర్నమెంట్ భూమి అంటే గరీబ్ వాళ్ళకు ఇవ్వాల్సింది వాళ్ళు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అట్లా 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని పిలుదురాయి
మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటూ పోయినాం. ఎవరిని ఏమనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయలేదు. ఇంతనే పేదలు గరీబ్ గల పుట్టగొట్టుడైంది నాకు కదా, మిమ్మల్ని జైల్లో పెట్టుడేది, ఇక గరీబ్ కానీ ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం, చిల్లరతనం ఏంది నాకు అర్థం కాదు. మీరు బాధపడకూరు భయపడకూరు ఉన్నదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినాను నేను టీవీలో. బాగా మాట్లాడింది, అదే అది మాట్లాడింది మీరా మీరు మాట్లాడింది చూసి సరే రాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది, వాళ్ళు నా మీద కోపంతో నీ మీద పడ్డారు, బాధపడక అన్న. ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోండి, అర్థమైంది. గరీబ్ వాళ్ళకు కులము మతం ఉండదు, నీకు నిజంగానే అసైన్ భూమి ఉంటే ఉన్నది, ఎందుకు ఉండదు? గరీబ్ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనే కదా గవర్నమెంట్ భూమి అంటే, గరీబ్ వాళ్ళకు ఇవ్వాల్సింది. వాళ్ళు అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. అవును అన్నగారు కెమెరాలు అన్ని పెడితే ఫోటో తీసుకుంటారు సార్, లేకపోతే ఒక కెమెరా కూడా అడ్డం చెయ్యడ్డం బిడ్డక అన్ని తీస్తాం మరి కెమెరా శ్రీకాంత్ ఏడనో ఒకటి మంచిది చూడు సార్, మంచిది చూడు. వారం 10 రోజుల లోపల చాలా చేద్దాం సార్. నేను రోజు వెంబడబడుతున్నా, అది రోజు వెంబడబడుతున్నాడు చెప్పేపానికి నేను ఉన్నా, నీకేందుకు కాదు, నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయకండి సార్, మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు, మంచిగా ఒక బందోబస్తుగా పెద్దగా పెట్టుకుంటున్నాను. దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దాంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సవలత ఏర్పాటు చేద్దాం సార్. మీరు కరెక్ట్గా చూసుకోండి, ఫైనల్ చేసి నేను చిన్నప్పటి నుంచి కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెరుగుతారు, నెక్స్ట్ లెవెల్కి పోద్దా సార్. మరి అందుకే మంచిగా చూడు, పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను, నీకు ఇచ్చిన బాధ. నువ్వు ఆ గాంధీకాడ చూడు సార్, మంచిగా చూడు, మంచిగా ఇంతజాం చేద్దాం. చేసినాక దాంతో నుంచి ఆమ్దాంతో నువ్వు అన్ని నడిపించుకోవచ్చు సార్. నీకు ఎంత వస్తుంది ఇదివరకు నెలకు నాకు 10-20 దాకా ఇప్పుడు నువ్వు కరెక్ట్గా నడిపినావు అనుకో సార్, 30,000-40,000 దాకా సంపాదించవచ్చు. కరెక్ట్గా మంచిగా మనకి చేసుకుంటాం సార్, అర్థమైంది. దానికి వెళ్ళి 14,000, 13,000 రెంట్ పోయినా మళ్ళీ ఇంటికి 27,000-25,000 తీసుకొని పోవచ్చు. ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో, ఇంతదా మొత్తం నేను చేస్తా సార్. చేసి నేనే వచ్చి వర్కౌట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఆ షాప్ ఇవాళ ఫైనల్ చేయి, ఫైనల్ చేసినాక నేను అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను. వారం రోజుల లోపల చాలు కావాలి. అదే కాకుండా ఇంకా వేరే కాడ నీ ఇష్టం తమ్మి వేడబెట్టుకుంటే అదే ఇదే కాదు, నీకు ఏడంటే ఆడ పెట్టుకో, నీకు ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా ముట్టకుండా కావాలి. నేనేం చెప్పినప్పుడు అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను. మంచిది సార్, మంచిగా లైసెన్సు అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు, నీకు, నీ కుటుంబానికి.